శ్రావణ మాసంలో మహిళా భక్తులందరూ కూడా ఓం శ్రీమాత్రై నమః అనే ఈ మంత్రాన్ని ఎవరైతే భక్తులు ఎక్కువసార్లు పారాయణం చేస్తారో సిరుల తల్లి శ్రీలక్ష్మీదేవి వారికి సకల శుభాలను అష్టైశ్వర్యాలను కూడా చేకూర్చుతుంది. అన్ని మాసాలకెల్లా శ్రావణ మాసం ఎంతో విశిష్టతమైనది. ఆ లక్ష్మీదేవికి, గౌరీదేవికి, దుర్గామాతకు ఎంతో విశేషమైన ఈ మాసంలో ఆ తల్లులను, జగన్మాతలను తలుచుకొని ఓం శ్రీమాత్రై నమః అంటూ అమ్మవార్లను జపిస్తే మీ కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి. నోములు, వ్రతాలు అనగానే మహిళా భక్తులు మాత్రమే చేసేవి అనే అభిప్రాయం కలుగుతుంది. అయితే ఈ మాట కొంతవరకు నిజమే. వ్రతాలు, నోములు ఎక్కువగా చేసేది మహిళా భక్తులే కూడా. మహిళల జీవన పయనంలో ఒక్కో సందర్భానికి ఒక్కో నోము ఉంటుంది. ఉదాహరణకు వివాహం కావాలన్నా, సంతానం పొందాలన్నా ఇలా ప్రతి సందర్భానికి ఒక్కో నోమును మన పెద్దలు నిర్దేశించారు. అయితే ఈ వ్రతాలు, నోములు చేయడానికి కూడా ఒక సందర్భం, సమయం ఉంటాయి. ప్రతి అవసరానికి ఒక నోము. అదే హిందూ ధర్మం యొక్క ప్రత్యేకత కూడా. మహిళలకు ప్రతి అవసరానికి ఒక వ్రతమో, నోమో సిద్ధంగా ఉంటుంది. పూర్వకాలంలో మహిళలకు చదువుకునే అవకాశం ఉండేది కాదు కాబట్టి ఇంట్లోని మగపిల్లలు కూడా ఏ గురుకులాల్లోనో, వీధి బడుల్లోనే చదువుకునేవారు. ఆ రోజుల్లో ఎక్కువగా బాల్య వివాహాలు జరిగేవి. చిన్న వయసులో ఉండే ఆడపిల్లలకు పెద్దలతో సత్ప్రవర్తనతో ఎలా మెలగాలి, ఒద్దికగా సంసారం ఎలా తీర్చిదిద్దుకోవాలి అనే విషయాలు నేర్పించడానికి వారి చేత ఈ నోములు, వ్రతాలు చేయించేవారు. వారి చేత పువ్వు, తాంబూలం, పండు తాంబూలం ముత్తైదువులకు ఇప్పించేవారు కూడా. తద్వారా వారికి పెద్దల పట్ల భక్తి, భావం అలవాటు చేయడం జరిగింది. చిన్న వయస్సులోనే వ్రతాలు చేయించడం వెనుక ఉన్న ప్రయోజనం కూడా ఇదే. ఈ వ్రతాలు, నోములు చేసుకునేటప్పుడు ముత్తైదువులకు తాంబూలం ఇవ్వడం ఆనవాయితీ కూడా. అదే మన సాంప్రదాయం కూడా. అయితే ఇక్కడ గ్రహించాల్సిన విషయం ఒకటుంది. తాంబూలంలో ఉండే ఆకు, వక్క, సున్నం ఇలా దానం చేయడం వల్ల సూర్యదేవుడికి, కుజ చంద్ర దోషాల పరిహారం అవుతాయి కూడా. నానబెట్టిన పెసళ్ళు, శనగలు ఆ వాయినంలో ఇవ్వటం వల్ల బుధగ్రహ, గురుగ్రహ దోషాలు కూడా తొలగిపోతాయని మన పురాణాలు చెబుతున్నాయి. భక్తుల విశ్వాసం కూడా అదే. అందుకే నోములు, వ్రతాలలో ఈ తాంబూల దానానికి అంతటి ప్రాధాన్యత ఉంది. సాధారణంగా మహిళలు ఆచరించే అన్ని రకాల వ్రతాలు కూడా స్కాంద పురాణంలో వివరించి ఉంటాయి. స్కందుడంటే కుమారస్వామి. ఆయనకు సంబంధించినదే స్కాంద పురాణం. సాధారణంగా స్కంద పురాణంలో ఆ కుమారస్వామి సకల మానవాళి తరపున ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుల వద్దకు వెళ్ళి భక్తులు ఈతి బాధలతో సతమతమవుతున్న ఆ మానవులకు సంసార దుఃఖాన్ని పోగొట్టగలిగిన ఉపాయం తెలియజేయవలసిందిగా ఆ పార్వతీదేవిని భక్తితో వేడుకున్నాడు కుమారస్వామి. ఆ పార్వతీ పరమేశ్వరుల సంవాదం కూడా అప్పుడే జరిగింది. కుమారస్వామి అడిగిన విషయాన్ని పార్వతి ఆ మహాశివుడికి నివేదిస్తుంది. అయితే కుమారస్వామి అడగబోయే విషయాన్ని పార్వతీదేవి అప్పటికే శివుణ్ణి అడిగి ఉంటుంది కదా. భూలోకవాసులు పడుతున్న బాధలను పోగొట్టే వ్రతాన్ని శివుడు ఆ పార్వతీదేవి సమక్షంలో కుమారస్వామికి ఉపదేశం చేస్తాడు. కుమారస్వామి అంటే జీవులందరికీ ప్రతినిధి. ఆయనకు ఉపదేశిస్తే ఈ భూలోకంలోని జనులందరికీ ఉపదేశించినట్టే కదా. అందుకే ఆ వ్రతాలని తిరిగి జనులకు ఉపదేశం చేయవలసిన అవసరం లేదు. శివుడు చెప్పినట్టుగా ఆచరించడమే భక్తుల పని. సుమంగలి తన కోసం మహిళలు చేసే వ్రతాలు, పూజలు, నోములు చాలా వరకు ఐదోతనం కోసం అయి ఉంటాయి. కొన్ని నోములు మాత్రం సంతానం కోసమని నిర్దేశించినవి. అయితే మరికొన్ని నోములు మాత్రం సంతానం క్షేమాన్ని కోరుకునేవి అయి ఉంటాయి. ఇవి నిస్వార్థ నోములు కూడా. విచిత్రం ఏమిటంటే మహిళలు చేసే వ్రతాల్లో ఏ ఒక్కటి తమ కోసం తాము చేసుకోలేనిదై ఉంటాయి. భర్తల క్షేమం కోసం, ఆరోగ్యం కోసం, పదోన్నతి కోసం, సంతానం కోసం, యోగక్షేమాల కోసమే అన్ని వ్రతాలు చేస్తూ ఉంటారు మహిళా భక్తులు. అయితే భార్య కోసం భర్త చేసే వ్రతం ఏ ఒక్కటి కూడా కనబడదు. హిందూ ధర్మశాస్త్ర ప్రకారం భర్త ఏ ధర్మకార్యం చేసినా, ఏ పుణ్యకార్యం చేసినా చివరకు ఇంట్లో నిత్య పూజ చేసినా సరే అందులో సగభాగం భార్యలకు వెళ్ళిపోతుంది. అదే భర్తలు చేసే పాపంలో మాత్రం భార్యలకు వాటా ఉంటుంది.
అందుకే భర్తలు జాగ్రత్తగా మీరు చేసే పనులలో అన్నింటిలో మీ భార్యకు ఫలం లభిస్తుంది కాబట్టి మీరు ఎన్ని దాన ధర్మాలు చేస్తే అంత మంచిది, ఎన్ని పూజలు చేస్తే అంత మంచిది. భర్త చేసే పూజల్లో దాన ధర్మాల్లో మాత్రమే ఆమెకు ఫలం ఉంటుంది తప్ప భర్త చేసే పాపంలో మాత్రం భార్యకు ఎలాంటి పాపం తగలదు. సాహసశీలులు ఈ మహిళా భక్తులు. మహిళలకు సహజంగా పుట్టుకతోనే సహనం, ఓర్పు ఎక్కువగా ఉంటాయి. ఈ భూభారాన్ని మోస్తున్న భూమాత కూడా మహిళయే కదా. అందుకే ఇంటిని దిద్దుకునే నేర్పు, ఓర్పు ఆ మహిళలకే ఉంటాయి. నోములు వ్రతాలు చేసే సందర్భాల్లో ఉపవాసాలు ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. ఒకవైపు ఇంటిని చక్కదిద్దుకుంటూ కఠినమైన నియమాలు పాటిస్తూ నోములు చేయగల సాహసం ఒక్క మహిళలకు మాత్రమే ఉంటుంది. మరి అంత కష్టపడి నోములు నోచేది తన కోసం మాత్రం కాదు. మహిళలకు ఉన్న ఈ సహనం, శాంతమనే గుణాల కారణంగానే భర్త పుణ్యంలో సగభాగం లభించే వెసులుబాటు ఆమెకు హిందూ ధర్మశాస్త్రం కల్పించింది. ఒకవేళ ఏదైనా సందర్భాల్లో పూజ చేయలేకపోయినా భర్త చేసే ధర్మకార్యాలలో ఆమెకు వాటా లభిస్తుంది. సహనానికి పెట్టింది పేరు మహిళలు కాబట్టి అందుకే కుటుంబ శ్రేయస్సును కోరుకునే మహిళలు మాత్రమే ఈ నోము నోచే అర్హత కలిగి ఉన్నారు. ఒక చేత్తో ఇంటిని చక్కదిద్దుకుంటూ, ఒక చేత్తో ఇంటి పనులన్నీ ముగిస్తూ, భర్త పిల్లలకు కావలసిన అవసరాలన్నీ తీర్చి, ఆ దేవుళ్లకు సంబంధించిన నోములు వ్రతాలు కూడా అంతే భక్తి శ్రద్ధలతో చేసే ఆ పూజలు, ఆ ఫలం మొత్తం కూడా మహిళలకే చెందుతుంది. భర్త ఎప్పుడో చేసే ఆ పూజల ఫలం కూడా భార్యకు లభిస్తుంది. నోములు వ్రతాలు చేయడం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం ఏమిటంటే తనకున్న దానిని ఇతరులతో పంచుకోవటం, సాటివారిలో తమ ఇష్టదైవాన్ని చూడడం అలవాటు చేయడం, సహనం, క్షమ మొదలైన గుణాలు పెంపొందించడం ఈ వ్రతాల ప్రధాన లక్ష్యంగా కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ లక్షణాలున్న వారికి ఆ భగవద్ అనుగ్రహం కూడా తప్పక లభిస్తుంది. వ్రత కథల్లో నోములు ఆచరించేవారు దైవానుగ్రహం పొందడానికి వారి సత్ప్రవర్తనయే కారణమని కూడా చెబుతూ, అందరూ మంచి నడవడికతో సన్మార్గంలో నడవాలని వారు సూచించే మార్గదర్శకాలే ఈ వ్రతాలు కూడా. ఈ నోములు శ్రావణ మాసంలో మనం కూడా మన శక్తి కొద్దీ నోములు వ్రతాలు ఆచరిద్దాం. ఆ దైవానుగ్రహాన్ని సొంతం చేసుకుందాం. శుభం భూయాత్.